గాయస్ మనమైతే పరేల్చా మహారాజా దగ్గరికి వచ్చినాం. పరేల్చా మహారాజా తెలుసా అనుకుంటా 45 degrees బెండ్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయిపోయింది కదా గాయస్. ఆ గణేష్ దగ్గరికి అయితే వచ్చినాం. చూసేయండి ఒకసారి. గాయస్ చూసుకోవచ్చు, ఇదే పరేల్చా మహారాజా యొక్క మండపం. గాయస్ ఇదైతే పరేల్చా మహారాజా మండపము. ఇది అంటే బయటికి వెళ్ళి ఇలా డెకరేషన్ అయితే చేసిర్రు. లోపలికి వెళ్దాం, ఆగండి. గాయస్ చూసుకోవచ్చు, ఇదైతే పరేల్చా మహారాజా ఎంట్రన్స్. ఇక ఏడ చూసిన ప్రమోషన్లు చేస్తారు గాయస్ మొత్తము. గాయస్ అసలు అర్థమైతే మొత్తం ఏడ చూసిన ప్రమోషన్లు వేపిస్తారు. ఈ మాజా అయితే మొత్తం ప్రమోషన్లతో నింపేసిర్రు మాజాది. గాయస్ ఇదైతే ఎంట్రన్స్. లైన్ ఎక్కువైతే లేదు ఇప్పుడు ప్రెసెంట్. వాడికి స్టార్టింగ్ అక్కడైతే లైన్ ఉన్నది. ఇప్పుడు ఆడదాకైతే ఫ్రీ ఉంది లైన్. గాయస్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనం దారిలో అయితే వెళ్తున్నాం అటే. గాయస్ మనమైతే ఇప్పుడు లైన్లో అయితే ఉన్నాము. ఇక్కడ గాయస్ సమ్రాట్ కంటే ఎక్కువ ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంది. अरे कुछ फायदा नहीं है बस. గాయస్ గణపతి అయితే మినిమం ఉంది గాయస్, నిజంగా చెప్తున్నా. 45 degrees బెండ్ చేసిరు. నేను అంటే ఫస్ట్ టైము ఇంత దగ్గరికి ఒక అసలు న్యూటన్స్ లాన్ అయితే ఎలా పనికి రాకుండా పోయింది న్యూటన్ది. రియల్ ఎత్తున్నా గాయస్, వేరే చేసారు అసలు దీనిలో గ్రావిటీ ఎటువైందో కూడా తెలుస్తలేదు. ఒక రేంజ్లో బ్యాలెన్సింగ్ చేసాడు గణపతి మాత్రం. అసలు చెప్పాల్సిన అవసరం లేదు గాయస్, మినిమం ఉంది గణపతి మాత్రం. ఓకే గాయస్, బాయ్.